కేవలం ఈ టీవీని మాత్రమే చూసినప్పుడు పిక్చర్ క్వాలిటీ మాత్రం బట్ ఎప్పుడైతే ఈ టీవీని సామ్సంగ్ 2025 QLEDతో సోనీ QLEDతో అండ్ TCL 2024 QLEDతో కంపేర్ చేశాను, తర్వాత రియలైజ్ అయ్యాను. అండ్ ఆ విషయంలో మాత్రం నా దగ్గర 1,30,000 సోనీ QLED టీవీ ఉంది, దాంతో కంపేర్ చేసినా ఇది బెటర్గా ఉంది. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో ఈ మధ్య కాలంలో బాగా హైప్ క్రియేట్ అయిన లూమియో విజన్ 7 టీవీకి సంబంధించి ఫుల్ డీటెయిల్ నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఎందుకు ఇంత హైప్ క్రియేట్ అయిందంటే ఎక్స్ షామీ ఎంప్లాయీస్ లూమియో అనే కొత్త బ్రాండ్ని అయితే స్టార్ట్ చేశారు అండ్ దీని యొక్క పిక్చర్ క్వాలిటీని సోనీతో కంపేర్ చేశారు అండ్ పర్ఫార్మెన్స్ను కూడా సో చాలా హైప్ అయితే క్రియేట్ అయింది సోషల్ మీడియాలో. సో దీనికి సంబంధించి ఏది నిజం ఏది అబద్ధం, సో ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు రీచ్ అయింది అనేది డీటెయిల్గా మాట్లాడుకున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు జస్ట్ అన్బాక్సింగ్ అండ్ 1 డే ఎక్స్పీరియన్స్ కోసం నేను సపరేట్గా వీడియో చేయను కాబట్టి సో బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. సో బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది అండ్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే టీవీ స్టాండ్స్, మినీ ఏవీ కేబుల్, పవర్ కార్డ్, స్క్రూస్, రిమోట్ అండ్ AAA బ్యాటరీస్, యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అయితే ఉంది. అండ్ ఈ టీవీకి సంబంధించిన డీటెయిల్ స్పెసిఫికేషన్స్ ఒకసారి స్క్రీన్ పై ఉంచుతాను, వీడియోని పాజ్ చేసి అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ టీవీని అయితే అమెజాన్లో నేను ప్రీ ఆర్డర్ చేశాను, బ్రాండ్ పంపించింది అయితే కాదు. మన ఛానల్లో వచ్చే వీడియోస్, మొబైల్స్, టీవీ, సౌండ్ బార్స్ అన్ని రివ్యూస్ కూడా అన్ని మనం పర్చేస్ చేసింది, ఏది కూడా బ్రాండ్ పంపించేది కాదు. ఎక్స్పీరియన్స్ అండ్ నా ఒపీనియన్ పై వేరే ఎవ్వరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, అందుకే నేను వేరే వాళ్ళ వీడియోస్ కూడా చూడను. నియర్లీ ఒక 25 డేస్కి అయితే నేను ఈ టీవీని అయితే యూజ్ చేస్తున్నాను. వీడియోని అయితే ఒకవేళ మీరు ఈ టీవీ కొనే ప్లానింగ్లో ఉంటే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో నాది మాత్రమే చూడండి, నేను మాత్రమే జెన్యూన్, ఇలాంటి రుద్దుడైతే నేను రుద్దను. అందరి వీడియోస్ చూడండి. ఒకవేళ మీరు టీవీ కొన్న తర్వాత సో మీ ఎక్స్పీరియన్స్కి ఎవరి రివ్యూ దగ్గరగా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే చాలా బాగుంది. టాప్లో 3 బెజల్స్ చాలా తిన్గా ఉన్నాయి, బాటంలో కొంచెం థిక్గా ఉంటుంది అండ్ బాటంలోనే మనకి వాళ్ళ లూమియో బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. కంప్లీట్ మనకి సో ఫ్రేమ్ నుంచి బ్యాక్ సైడ్ వరకు మెటల్ ఉంటుంది, ఏదైతే మదర్ బోర్డ్ ఏరియా ఉంటుందో అక్కడ మాత్రం మనకి ప్లాస్టిక్ అయితే ఉంటుంది. అండ్ బాటంలో స్టాండ్స్ కూడా చాలా మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు. సో మంచి హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ని అయితే యూజ్ చేశారు. అండ్ ఇన్స్టలేషన్ గురించి నేను చెప్పలేదు. సో టేబుల్ టాప్ మౌంట్స్ మాత్రం మనకి బాక్స్లో వస్తాయి, బట్ మీరు అడిషనల్గా వాల్ మౌంట్ పెట్టుకోవాలనుకుంటే ఛార్జెస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. బట్ టేబుల్ టాప్ మౌంట్ ఇన్స్టలేషన్ చేసుకుంటే మాత్రం ఎలాంటి ఛార్జెస్ అయితే వాళ్ళు తీసుకోరు. అండ్ బటన్స్ అండ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ఎథర్నెట్ పోర్ట్ ఉంటుంది, 2 USB 2.0 పోర్ట్స్, ఏవీ ఇన్పుట్ పోర్ట్, ఆప్టికల్ ఆడియో అండ్ టీవీ యాంటెనా పోర్ట్ అండ్ 3 HDMI 2.1 పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి EARC అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఒక USB 3.4 పోర్ట్ ను కూడా ఇచ్చారు, అదైతే చాలా మంచి విషయం. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఎలాంటి కంప్లైంట్స్ లేవు, చాలా బాగుంది. అండ్ పోర్ట్స్ కూడా దేన్ని మిస్ చేయలేదు. నెక్స్ట్ రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే దీన్ని వీళ్ళు మీనియన్ రిమోట్ కంట్రోల్ అని అయితే పిలుస్తున్నారు. చాలా కాంపాక్ట్ గా అండ్ చేతిలో పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. రిమోట్ పైన బటన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి సో దాదాపు అన్నింటిని అయితే కవర్ చేశారు. బట్ ఏవైతే OTT యాప్స్కి సంబంధించిన బటన్స్ ఉంటాయో జస్ట్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అండ్ ప్రైమ్ వీడియో బటన్ మాత్రమే ఉంది. ఇంకొకటి 2 ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ వీళ్ళ TLDR యాప్కి సంబంధించిన డైరెక్ట్ షార్ట్ కట్ బటన్ కూడా ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న స్పోర్ట్స్కి సంబంధించి స్కోర్స్, హైలైట్స్ అన్నీ కూడా దీన్ని ప్రెస్ చేసి అయితే మనం డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ రిమోట్ కంట్రోల్లో పిక్చర్ ప్రొఫైల్స్కి సంబంధించి డైరెక్ట్ షార్ట్ కట్ బటన్ ఇచ్చి ఉంటే బాగుండేది. సో మనం పిక్చర్ ప్రొఫైల్ చేంజ్ చేయాలంటే సో ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి పిక్చర్లోకి వెళ్ళి అక్కడే చేంజ్ చేయాలి. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అన్డిస్ప్యూటెడ్ కింగ్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. ఈ ప్రైస్ రేంజ్ అనే కాదు, నేను మెయిన్గా పడే సోనీ X90L 1 lakh పైనే ఉంటుంది దాని ప్రైస్. దాంతో కూడా కంపేర్ చేశాను. పర్ఫార్మెన్స్ అయితే ఇందులో చాలా ఫ్లూయిడ్గా ఉంది. యాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం అండ్ టీవీ బూట్ అవ్వడం అంతా కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. దీంట్లో వీళ్ళు బోస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. 3GB LPDDR4X ర్యామ్తో వస్తుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ వీళ్ళు బాగా అడ్వర్టైజ్ చేసింది కూడా 2 విషయాలు, ఒకటి పర్ఫార్మెన్స్, మరొకటి పిక్చర్ క్వాలిటీ. సోనీకి కాంపిటీషన్ ఇచ్చేలా ఉందని పిక్చర్ క్వాలిటీ గురించి అక్కడ మాట్లాడతాను. బట్ పర్ఫార్మెన్స్ ఏదైతే వీళ్ళు అడ్వర్టైజ్ చేశారో, హైప్ చేశారో దాన్ని అయితే డెఫినెట్గా రీచ్ అయింది. అన్డౌటెడ్లీ చాలా ఫాస్ట్గా ఉంది, ఫ్లూయిడ్గా ఉంది. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. నేను ఒక 3-4 యాప్స్ని అయితే సో బ్యాక్గ్రౌండ్లో ఉంచి అయితే మళ్ళీ షిఫ్ట్ అయితే ట్రై చేశాను. ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత అన్నింటిని కూడా మెమరీలో అయితే ఉంచుకుంది. మీరైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. పర్ఫార్మెన్స్ పరంగా ఈ ప్రైస్ రేంజ్లో దీన్ని కొట్టేదే లేదు. అండ్ నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే గూగుల్ టీ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది, Android 11తో వస్తుంది. అండ్ వీళ్ళు 2 years OS అప్గ్రేడ్ ఇస్తామని అయితే చెప్తున్నారు. గూగుల్ కాస్ట్ బిల్ట్ ఇన్గా అయితే వస్తుంది. సో ఇంకా 2 years అప్గ్రేడ్స్ అండ్
అంటే ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 13 వరకు అయితే తీసుకొస్తారు. బట్ వీళ్ళు ఆండ్రాయిడ్ 11 కాకుండా 2025లో తీసుకొచ్చారు కాబట్టి ఇంకొంచెం బెటర్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్తో తీసుకొచ్చి ఉంటే బాగుండేది అని అయితే అనిపించింది. అండ్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ కావడం వల్ల అన్ని యాప్స్ని సపోర్ట్ చేస్తుంది. మనం కావాలంటే బయట నుంచి కూడా యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్రాండ్ బాగా హైలైట్ చేసింది పిక్చర్ క్వాలిటీ. సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి డిస్ప్లేకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇదైతే 43 ఇంచ్ సైజ్ టీవీ 4K QLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. 60 Hz రిఫ్రెష్ రేట్తో HDR10 డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. 93% DCI-P3 కలర్ గ్యామెట్తో అయితే వస్తుంది. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేయడం అయితే అమెజాన్ లిస్టింగ్లో నేను అబ్జర్వ్ చేసింది 350 nits బ్రైట్నెస్ అని. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు బ్రైట్నెస్ అయితే 400 nitsకి అయితే రీచ్ అయింది. సెంటర్లో 400, ఈవెన్ 407, 408 కూడా రీచ్ అయింది. అండ్ టాప్లో కూడా నియర్లీ 400 ఉంది. కార్నర్స్లో సో 350, 60 ఆ రేంజ్కి అయితే రీచ్ అయింది. టీవీ అయితే చాలా బ్రైట్గా ఉంది. సో మీరు ఈవెన్ దో ఓ మాదిరి లైటింగ్ పడిన కండిషన్స్లో చూసినా మీకైతే సో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మరీ డోర్కి ఎదురుగా కర్టెన్స్ ఓపెన్ చేసి చూస్తే అయితే కష్టం కానీ, బట్ చాలా ఇండోర్ కండిషన్స్లో మీకైతే ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో నేను టెస్ట్ చేసిన చాలా టీవీ సామ్సంగ్ 2025 QLED, 2025 LED కూడా ప్రజెంట్ నా దగ్గర ఉంది. వాటన్నింటితో కంపేర్ చేశాను. అండ్ TCL QLED కూడా ప్రజెంట్ ఉంది. అన్నింటితో కంపేర్ చేశాను. సో అన్నింటిలో కొంచెం లిటిల్ బిట్ బ్రైటర్ ప్యానల్గా అయితే అనిపించింది. సో విజిబిలిటీ పరంగా మీకు ఎలాంటి ఇష్యూస్ లేవు. ప్యానల్ అయితే చాలా బాగుంది. అండ్ IPS ప్యానల్ కావడం వల్ల సో వ్యూయింగ్ యాంగిల్స్లో దీన్ని కొట్టేది లేదు. వ్యూయింగ్ యాంగిల్స్లో నేను అన్ని టీవీస్తో కంపేర్ చేశాను. అండ్ VA ప్యానల్తో ఉన్న ఏ టీవీ అయినా, నా దగ్గర ఉన్న సోనీ X90L VA ప్యానల్తో వస్తుంది, 1 lakh పైన ఉంటుంది. దాంతో కంపేర్ చేసిన సో దీంట్లో వ్యూయింగ్ యాంగిల్స్ బెటర్గా ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ IPS ప్యానల్ కావడం. కలర్స్ వాష్ అవుట్ అవ్వడం సైడ్కి వెళ్తే సో అలాంటిది అయితే చాలా మినిమల్. వ్యూయింగ్ యాంగిల్స్ ఇష్టపడే వాళ్ళకి, కొంచెం సైడ్స్ నుంచి అలా చూసినా బాగుండాలనుకునే వాళ్ళకి ఈ టీవీ అయితే డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఈ టీవీ పిక్చర్ క్వాలిటీని నేను డిఫరెంట్ కంటెంట్ అయితే ప్లే చేసి టెస్ట్ చేశాను. యూట్యూబ్ వీడియోస్ అంటే నాన్ HDR వీడియోస్, యూట్యూబ్లో HDR అండ్ OTTలో HDR డాల్బీ విజన్ కంటెంట్ని ప్లే చేసి చూశాను. నా దగ్గర ఉన్న అన్ని టీవీస్తో కంపేర్ చేసి చూశాను. సో పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. షార్ప్గా ఉంది ప్యానల్, చాలా అంటే చాలా షార్ప్గా ఉంది. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఎలాంటి ఇష్యూస్ లేవు. మీరు ఈ టీవీ చూస్తే అయితే పిక్చర్ క్వాలిటీ మీకు ఓన్లీ ఈ టీవీ మాత్రమే చూస్తే పిక్చర్ క్వాలిటీ మీకు ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అసలు మామూలుగా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా నాకు ఏది కూడా పెద్ద కాన్గా అనిపించలేదు. అన్డౌటెడ్లీ బెస్ట్ పిక్చర్ క్వాలిటీగా అనిపించింది. బట్ ఎప్పుడైతే నేను వేరే టీవీస్తో సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేశానో అప్పుడు మాత్రం చిన్న అబ్జర్వేషన్స్ నేను చేసినవి అయితే మీకు చెప్తాను. యూట్యూబ్ వీడియోస్ అండ్ HDR కంటెంట్ చూసినా కానీ మీకు పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, షార్ప్గా ఉంది. సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే గ్రీన్స్ ఒక్కటి నేను అబ్జర్వ్ చేసింది కొంచెం టీల్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో యాక్చువల్ గ్రీన్ కాకుండా కొంచెం మారుస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 4 టీవీస్లో ఒక లూమియో విజన్లో మాత్రమే గ్రీన్ డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. నేను ఈ 4 టీవీస్ని ఒకేసారి కాదు 2 టీవీస్ని కూడా సైడ్ బై సైడ్ పెట్టి కూడా టెస్ట్ చేశాను. ఎప్పుడు కానీ గ్రీన్స్ని కొంచెం డిఫరెంట్గా, కొంచెం ఎల్లో ప్లస్ గ్రీన్ మిక్స్ చేస్తే కొంచెం టీల్ టైప్ వస్తుంది. అలా మార్చడానికి అయితే ట్రై చేస్తుంది. గ్రీన్స్ ఒక్కటి కొంచెం యాక్యురేట్గా డిటెక్ట్ చేయట్లేదని అయితే అనిపించింది. రిమైనింగ్ కలర్స్ పరంగా మాత్రం ఎలాంటి ఇష్యూస్ని నేను నోటీస్ చేయలేదు. అండ్ సాచురేషన్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువ అనిపించింది. మీరు ఒకవేళ ఈ టీవీ పర్చేస్ చేస్తే తగ్గించుకోండి. అండ్ పిక్చర్లో నేను కొంచెం వామ్ టింట్, కొంచెం రెడ్డిష్ టింట్ని అయితే అబ్జర్వ్ చేశాను. సాచురేషన్ తగ్గించుకుంటే కొంచెం అయితే మనకి కంట్రోల్లో వస్తుంది. నేను టెస్ట్ చేసిన అన్ని టీవీస్ని సైడ్ బై సైడ్ పెట్టి స్టాండర్డ్లో అయితే టెస్ట్ చేశాను. అన్నిట్లో ఇది కొంచెం వామ్ అండ్ కొంచెం రెడ్ టింట్ ఉన్నట్టు అనిపించింది. గ్రీన్స్ ఒకటి కొంచెం యాక్యురేట్గా డిటెక్ట్ చేయట్లేదు అనిపించింది. అదర్వైజ్ సోలో టీవీగా చూస్తే మీకు సో ఇది ఎలాంటి ఇష్యూస్ అయితే మీరు అబ్జర్వ్ చేయరు. బట్ నేను సైడ్ బై సైడ్ కంపేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు సోనీతో కంపేర్ చేసి ఆల్మోస్ట్ ఆ రేంజ్ పిక్చర్ క్వాలిటీ ఉంది అన్నారు కాబట్టి నేను సామ్సంగ్ 2025 QLEDతో, సామ్సంగ్ 2025 LEDతో అండ్ నా దగ్గర ఉన్న TCL C61B 69B QLED టీవీతో అయితే కంపేర్ చేశాను. అన్నింట్లో పిక్చర్ క్వాలిటీ పరంగా, కలర్స్ పరంగా సో ఇదే నాకు కొంచెం ఇన్యాక్యురేట్గా అయితే అనిపించింది. కొంచెం యాజ్ ఎ సోలో టీవీగా చూస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. షార్ప్నెస్ పరంగా, డీటెయిల్స్ పరంగా అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ గ్రే యూనిఫార్మిటీ కూడా ఈవెన్ దో IPS ప్యానల్ అయినా చాలా బాగుంది. అండ్ ఈ టీవీలో బ్లాక్స్ కూడా మనకి గ్రేగా కనిపిస్తాయి IPS ప్యానల్ కావడం వల్ల. ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే టీవీస్తో కంపేర్ చేసినప్పుడు డెఫినెట్గా బ్లాక్స్ పరంగా కూడా వెనుకబడింది. సో ఇది
హెచ్డిఆర్ అండ్ నాన్ హెచ్డిఆర్ కంటెంట్ చూసేటప్పటి గురించి ఎక్స్పీరియన్స్. అండ్ డాల్బీ విజన్ని సపోర్ట్ చేస్తుంది ఈ టీవీ. నేను డిఫరెంట్ ఓటీటీ యాప్స్లో డాల్బీ విజన్ కంటెంట్ని ప్లే చేసి చూశాను. అండ్ నాన్ డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న సామ్సంగ్ లేటెస్ట్ 2025 QLED టీవీతో కూడా సైడ్ బై సైడ్ అయితే పెట్టి కంపేర్ చేశాను. అది జస్ట్ హెచ్డిఆర్ఏ తీసుకుంటుంది డాల్బీ విజన్ పెడితే. ఇది ట్రూ డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న టీవీ లూమియో విజన్ 7. దీన్ని TCL C61B 69B డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న టీవీ. దాంతో ఈ నాలుగింటిని ఒకే సైడ్ బై సైడ్ పెట్టి కంటెంట్ డాల్బీ విజన్ కంటెంట్ ప్లే చేసి అయితే అబ్జర్వ్ చేశాను. సో షార్ప్నెస్ పరంగా, డీటెయిల్స్ పరంగా సామ్సంగ్ 2025 QLED LED రెండిటి కంటే నాకు కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ కాంట్రాస్ట్ రేషియోస్ కూడా చాలా బాగున్నాయి, కలర్స్ చాలా బాగా పాప్ అవుతున్నాయి. బట్ ఎప్పుడైతే డార్క్ ఏరియాస్ వస్తాయో, డార్క్ ఏరియాస్లో డీటెయిల్స్ అనేవి సో ఇది వెనుకబడింది. సో డార్క్ ఏరియాస్లో అసలు మనకి డీటెయిల్స్ చాలా చోట్ల ఏ డార్క్ సీన్ వచ్చినా లేదా బ్రైట్ డే లైట్ సీన్లో కూడా డార్క్ ఏరియాస్, ఎక్కువ డార్క్ ఏరియాస్ ఉన్న సిచ్యువేషన్స్లో మనకి ఆ ఏరియాలో డీటెయిల్స్ని అయితే మిస్ చేస్తుంది. అండ్ నేను బ్లాక్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఏమన్నా ఉంటుందా అని కూడా సెట్టింగ్స్లో అయితే చెక్ చేశాను. బ్లాక్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. డాల్బీ విజన్లో బ్లాక్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చినా బాగుండేది. సో సేమ్ నేను TCL QLEDలో సో బ్లాక్ లెవెల్స్ని డాల్బీ విజన్ కంటెంట్ ప్లే అయ్యేటప్పుడు బ్లాక్ లెవెల్స్ని తగ్గించి అయితే చూశాను దీనికి మ్యాచ్ చేయడానికి. సో పెంచితే డార్క్ ఏరియాస్లో డీటెయిల్స్ దాంట్లో బెటర్గా అనిపించాయి. సో దీంట్లో కూడా సో బ్లాక్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు. అదైతే నాకు పెద్ద కాన్గా అనిపించింది. సో ఈ ఇష్యూని అయితే వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి. సో అప్డేట్స్ ఇచ్చి అయితే ఇష్యూను సాల్వ్ చేయడం నాకు తెలిసినంత వరకు కష్టమే. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో. మేబీ IPS ప్యానల్ కావడం వల్ల వీళ్ళు మంచి డీప్ బ్లాక్స్ని తీసుకొచ్చే ప్రాసెస్లో సో బ్లాక్ లెవెల్స్ కొంచెం ఎక్కువ పెట్టి ట్యూన్ చేసినట్టున్నారు. అందుకే డార్క్ ఏరియాస్లో డాల్బీ విజన్లో డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి. మోషన్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే నేనైతే చాలా స్పోర్ట్స్ కంటెంట్ చూశాను. సో మోషన్ కంట్రోల్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ MEMC లెవెల్ని మీరు లో ఆర్ మీడియంలో పెట్టుకోండి, అప్పుడే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. హై పెట్టుకుంటే మీకు ఆర్ట్ ఎఫెక్ట్స్ వస్తాయి అండ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అంత బాగుండదు. ఎంత ఎక్కువ ప్రైస్ రేంజ్ టీవీ కొన్నా కానీ హైలో అయితే అసలే పెట్టుకోకండి. దీంట్లో MEMC అయితే చాలా బాగుంది, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రైస్ రేంజ్లో మోషన్ కంట్రోల్ దీంట్లో ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఈ టీవీలో పిక్చర్ మోడ్స్ని అయితే మనం చేంజ్ చేసుకోవాలంటే డైరెక్ట్ డెడికేటెడ్ బటన్ లేదు. రిమోట్లో చెప్పినట్టుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి పిక్చర్లోకి వెళ్ళి అయితే చేంజ్ చేసుకోవాలి. చాలా మోడ్స్ ఉన్నాయి. స్టాండర్డ్, డైనమిక్, మూవీ, ఎకో, జెంటిల్, వివిడ్, స్పోర్ట్స్, గేమ్, పర్సనల్ పెట్టుకుంటే మాత్రమే మీరు సాచురేషన్ని, కాంట్రాస్ట్ని, బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోగలరు. వేరే మోడ్స్లో అయితే అడ్జస్ట్ చేసుకోలేరు. ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ పరంగా వీళ్ళు ఇచ్చినంత హైప్ని అయితే రీచ్ అవ్వలేదు. గ్రీన్స్ పరంగా అండ్ డాల్బీ విజన్ పర్ఫార్మెన్స్ పరంగా స్టిల్ ఓవరాల్ బ్యాలెన్స్డ్ పిక్చర్ క్వాలిటీయే మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే TCL C61B 69B సో బెటర్గా ఉంది యాజ్ ఆఫ్ టుడే. మేబీ ఇంకేమన్నా బెటర్ వస్తే నెక్స్ట్ రివ్యూస్లో అయితే కవర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 24 వాట్ క్వాడ్ డ్రైవర్స్ని అయితే యూజ్ చేశారు. అందులో 2 ట్వీటర్స్ ఉంటాయి. బట్ సౌండ్ క్వాలిటీ నాకు యావరేజ్గా అనిపించింది. లౌడ్గా ఉండడం మాత్రం చాలా లౌడ్గా ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో ఏ టీవీ ఉండదు అంత లౌడ్గా ఉంది. బట్ వోకల్స్ క్లారిటీ మిస్ అవుతుంది. అండ్ బేస్ అంటే ఏదైతే ఊఫర్ లేని బేస్ ఎలా ఉంటుంది వోకల్స్ని డామినేట్ చేస్తుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ కూడా నాకు కొంచెం యావరేజ్గానే అనిపించింది. సో సౌండ్ లౌడ్గా ఉన్నప్పటికీ క్వాలిటీ పరంగా మాత్రం నాకు యావరేజ్గానే అనిపించింది. దీన్ని ఒక్కసారి కింద పైకి లేపానంటే లేపేటప్పుడు నీ కాళ్ళు ఉంటావా, ప్రాణాలతో ఉంటావు, కానీ ఎందుకు బతుకున్నానా అనుకుంటావు. అండ్ సెట్టింగ్స్లో నేను చూశాను. సో బేస్ని తగ్గించడం, ట్రెబుల్స్ని పెంచడం ఇలా ఏమన్నా అడ్జస్ట్ చేయొచ్చు అని నేను సెట్టింగ్స్లో చూశాను. బట్ బేస్, ట్రెబుల్స్ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా సెట్టింగ్స్లో లేదు. సో అది ఇచ్చి ఉంటే బాగుండేది. ఉండడం అయితే ఈ ప్రైస్ రేంజ్లో ఏ టీవీ ఉండనంత లౌడ్గా ఉంది. నెక్స్ట్ వారంటీ అండ్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే సో 2 years వారంటీని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే ఇనీషియల్గా పర్చేజ్ చేశారో ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి కాకుండా సో కొంతమందికి సో లాంచ్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అయిన వెంటనే కొన్న వాళ్ళకి అడిషనల్ 1 year వారంటీ అయితే ఇస్తున్నారు. బట్ అది లక్కీ కస్టమర్స్. నేనైతే ప్రీ ఆర్డర్ చేశాను కాబట్టి నాకు 2 years వారంటీ ప్లస్ 1 year అడిషనల్ వారంటీ. సో మెయిల్ వస్తుందని చెప్పారు. సో ఇంకా మెయిల్ అయితే ఏం రాలేదు, అడిషనల్ వారంటీ ఎక్స్టెండ్ అయినట్టు. అండ్ కస్టమర్ సపోర్ట్ అయితే చాలా బాగుంది. టీవీ డెలివరీ అవ్వడానికి ముందే 1-2 times అయితే వీళ్ళు కాల్ చేశారు ఇన్స్టాలేషన్ కోసం. చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఫీడ్బ్యాక్ కోసం కూడా 2 times అయితే కాల్ చేశారు. అండ్ వాళ్ళు చెప్పడం అయితే ఇండియా వైడ్ 300 పైన సర్వీస్ సెంటర్స్ ఉన్నాయని అయితే చెప్తున్నారు. బట్ లాంగ్ రన్లో ఎలా ఉంటుంది అనేది మనం
చూడాలి. ఇనీషియల్గా అయితే నాకు బాగానే అనిపించింది. ఇన్స్టాలేషన్ అండ్ వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవడం అన్నీ అడగడం అయితే బాగానే అనిపించింది. బట్ లాంగ్ రన్లో 1 year తర్వాత 2 years తర్వాత ఎలా ఉంటుంది అనేది అయితే మనం ఇప్పుడే చెప్పలేం. ఇప్పుడే వీళ్ళు మార్కెట్లోకి కొత్తగా ఎంటర్ అయ్యారు కాబట్టి సో అది సర్వీస్ అయితే మనం వెంటనే జడ్జ్ చేసేది కాదు. కొన్ని ఇయర్స్ గడిస్తేనే మనం ఎలా ఉంది అనేది చెప్పచ్చు. ఇంకా మెయిన్గా నాకు కాన్స్ అనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఈచ్ డిపార్ట్మెంట్లో మెన్షన్ చేసినప్పటికీ ఒకసారి అయితే చూద్దాం. సౌండ్ క్వాలిటీ యావరేజ్గా ఉంది. బేస్ ట్రబుల్ని కంట్రోల్ చేసుకునేలా ఆప్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ది నేను పిక్చర్ క్వాలిటీలో డిస్కస్ చేసిన డాల్బీ విజన్లో డార్క్ ఏరియాస్లో షాడో ఏరియాస్లో డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి. బ్లాక్ లేబెల్స్ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ పిక్చర్ సెట్టింగ్స్లో ఇచ్చి ఉంటే బాగుండేది డాల్బీ విజన్ చూసేటప్పుడు. అండ్ నెక్స్ట్ది డైరెక్ట్ పిక్చర్ ప్రొఫైల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి డెడికేటెడ్ బటన్ చాలా బ్రాండ్స్ అయితే ఇస్తుంటాయి రిమోట్లో, అది మిస్ అయింది. దానివల్ల ప్రతిసారి మనం సో పిక్చర్ ప్రొఫైల్ని చేంజ్ చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి పిక్చర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ప్రొఫైల్స్ని అయితే చేంజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది పెద్ద కాన్ కాకపోయినప్పటికీ ప్రైసింగ్ని వీళ్ళు అగ్రెసివ్గా సెట్ చేయాల్సింది. 30,000 పెట్టారు. కొత్తగా ఒక బ్రాండ్ వచ్చినప్పుడు సో దీన్ని ఇంకొంచెం అగ్రెసివ్గా ప్రైస్ చేయాల్సింది నియర్లీ 25,000 అలా. అండ్ ఈ టీవీకి సంబంధించిన ప్రైస్ అయితే వితౌట్ బ్యాంక్ డిస్కౌంట్ అయితే స్క్రీన్ పై మీరు చూడొచ్చు. 43 inch 50 inch 55 inchది. అండ్ నెక్స్ట్ ఇది గేమింగ్లో ALLM సపోర్ట్ ఇచ్చినప్పటికీ VRRని అయితే మిస్ చేశారు, అది ఇచ్చి ఉండాల్సింది. సో ఫైనల్గా వెర్డిక్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ ఏ విషయాల్లో ఈ ప్రైస్ రేంజ్లో మిగిలిన వాటికంటే బెస్ట్గా ఉందో చూస్తే సో వ్యూయింగ్ యాంగిల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. సో అన్డౌటెడ్లీ ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ వ్యూయింగ్ యాంగిల్స్. అండ్ మరొకటి పర్ఫార్మెన్స్. సో యాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం, బూట్ అవ్వడం చాలా ఫ్లూయిడ్గా ఉంది. సో ఈ 2 విషయాల్లో మాత్రం ఈ టీవీ ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్గా ఉంది. బట్ వాళ్ళు హైలైట్ చేసిన పిక్చర్ క్వాలిటీ పరంగా మాత్రం ఇది ఈ ప్రైస్ రేంజ్లోనే కాదు, దీనికంటే తక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్న టీవీస్ దీనికంటే బెటర్గా పర్ఫామ్ చేశాయి డాల్బీ విజన్లో కానీ కలర్స్లో కానీ. సో ఇది లూమియో విజన్ 7 టీవీతో నా ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఈ టీవీకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఇదనే కాదు నేను టెస్ట్ చేసిన సో బెస్ట్ టీవీస్ లిస్ట్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి. మీరు ఏ టీవీ కొన్నా నాకైతే ఏం ఇబ్బంది లేదు, ఎందుకంటే అన్నీ కూడా నేను కొని పర్చేజ్ చేసినవే. నా ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. సో మీకేమనిపించింది అండ్ కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇలాంటి యూస్ఫుల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.